నమస్తే. వివేకం నిజంగా వివేకాన్ని మర్చిపోయినటువంటి ఒక రాజకీయ నాయకులు సొంత ఇంట్లో వాళ్ళని కూడా ఇంకో కన్ను ఎందుకు పొడుచుకుంటుంది అన్నటువంటి డైలాగులు కూడా ఎవరిని ఎవరు పొడిచారు నరికారు అనేది మాత్రం చాలా క్లియర్గా మనకి వివేకం సినిమాతో అర్థమైపోయింది. అయితే ఈ సినిమాకి సంబంధించి పూర్తి రివ్యూ ఏంటి, ఆ సినిమా గురించి ఉన్న డీటెయిల్స్ ఏంటో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే. సార్, మొత్తానికి వివేకం సినిమా ఒక పెద్ద సంచలనం కింద మారింది. ఎందుకంటే ఇది ఏది థియేటర్స్లో రిలీజ్ అయింది కాదు, లేదంటే ఇంకో దగ్గర రిలీజ్ అయింది కూడా, ఒక యూట్యూబ్లో రిలీజ్ అయ్యి ఇన్ని మిలియన్ దగ్గర 1.5 మిలియన్ దాటిపోయి దగ్గర 2 మిలియన్ దగ్గరకు ఉన్నటువంటి ఒక ఈ సినిమా గురించి ఎందుకు ఇంత సడన్గా ఇంత విపరీతమైన వాచ్ ఎందుకు జరిగింది అనుకోవచ్చు? అంటే థియేటర్లో రిలీజ్ అయితే అది వేరుగా ఉండేదేమో తెలియదు. థియేటర్లో రిలీజ్ అవ్వాల ఈ సినిమా. ముందేంటంటే వెబ్సైట్లో రిలీజ్ చేసుకున్నారు. ఆ తర్వాత అది యూట్యూబ్లోకి వచ్చేసింది. యూట్యూబ్లోకి వచ్చాక విపరీతంగా జనం చూశారు అది. అంటే అసలు ఆ సినిమా మా వివేకానంద రెడ్డి హత్య ఎలా జరిగింది అనేది మెయిన్ కాన్సెప్ట్ అందులో. అంటే వాళ్ళు ఏంటంటే సినిమా స్టార్టింగ్లోనే వేశారు సిబిఐ ఛార్జ్ షీట్ ప్రకారం చేసిన కథని. అంటే సిబిఐ ఛార్జ్ షీట్లో ఏముందో అదే చెప్పారు వాళ్ళు. కాబట్టి ఆ ప్రకారమే చెప్పుకుంటూ వచ్చారు. అంటే వాళ్ళ మెడకు తొట్టుకోకుండా ఉండటం కోసం ముందుగానే ఆ సినిమా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ముందుగానే ఒక ఇండికేషన్ ఇచ్చారు ఇది సిబిఐ ఛార్జ్ షీట్ ప్రకారం అని. సాధారణంగా మీడియాలో ఏంటంటే పోలీసుల కథనం ప్రకారం రాస్తారు. రాస్తే మా వెర్షన్ కాదు ఇది, అది రిపోర్టర్ వెర్షన్ కాదు, పోలీసుల వెర్షన్ అన్నట్టుగా అర్థం అనమాట. ఇక్కడ కూడా సిబిఐ ఛార్జ్ షీట్ ప్రకారం అంటే ఇది మా వెర్షన్ కాదు, సిబిఐ ఛార్జ్ షీట్లో ఏముందో అదే తీస్తున్నామని చెప్పారు వాళ్ళు. అదొక మంచి ఎసెట్ అది ఈ సినిమాకి. ఎందుకంటే ఒకళ్ళు ఏదో మనకు గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టుగా వాళ్ళు అనుకుంటారేమో అనే ఉద్దేశంతో వాళ్ళు ఒక ఇండికేషన్ అయితే ముందే ఇచ్చారు. సినిమా అయితే వాస్తవ సంఘటనలతో చేశారండి మొత్తం అంతా. మర్డర్ ఎలా జరిగింది అనేదే మెయిన్ ప్రధానంగా తీసుకున్నారు. కథ ఎక్కడ మొదలైంది, ఎలా అంతమయ్యాడు వివేకానంద రెడ్డి అనేది చూసుకుంటూ వచ్చారు. అది కేవలం రాజకీయ అంశాలు మిళితం చేసుకున్న కథగా చెప్పారు ఇది. అయితే ఇక్కడ చూసుకుంటే 2019 ముందు వివేకానంద రెడ్డి హత్య కేసు అడ్డం పెట్టుకొని సీఎం అయినటువంటి జగన్ అంతకుమున్నటువంటి వాస్తవ దృశ్యాలన్నీ మనం చూసాం. ఎందుకంటే అప్పుడు చనిపోయినప్పుడు నారాసుర రక్త చరిత్ర అది ఇది అని చెప్పి చాలా రకాల మాటలు మాట్లాడుతూ తను సీఎంగా ఉంటే ఇంకా ఈ కేసు కూడా ఛేదించకుండా ఉండేసరికి ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత ఈ సినిమా అనేది ఇప్పుడు పెద్ద సంచలనం కింద మారింది. అయితే ఆ సినిమాలో ఉండేటువంటి ఒక పాత్రల గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు? అంటే ప్రతి పాత్ర ఇంకో ముఖ్యంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర వేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ నటుడి పేరు మాకు తెలియదు. ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన చేయి ఊపే విధానం కానీ, ఇలా అనటం కానీ, ఇవన్నీ కూడా డ్రెస్సింగ్ కూడా సేమ్ అలాగే ఉంది. ఆ తర్వాత కొన్ని సన్నివేశాల్లో ఆయన ప్రసంగం జగన్మోహన్ రెడ్డి ప్రసంగాలు ఎట్లయితే ఉన్నాయో, ఎందుకంటే ఆ విజువల్స్ కూడా వేశారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు, ఈ సినిమాలో ఈ పాత్ర మాట్లాడిన మాటలు కూడా వేశారు విజువల్స్. సేమ్ అలాగే వాళ్ళు మక్కి అన్నట్టు దించేశారు. ఎందుకంటే ఈ సినిమా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా చేసిన సినిమాగా చెప్పొచ్చండి. వివేకానంద రెడ్డి హత్య అంటే బాబాయిని ఎవరు చంపారు అనేది ఇక్కడ బాహుబలిలో కట్టప్పని ఎందుకు చంపారు, కట్టప్పని బాహుబలి ఎందుకు చంపాడు, బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనేది బాహుబలి కథాంశం అయితే, ఇక్కడ బాబాయిని ఎవరు చంపారు అనేది ఈ కథాంశం. దీని మీదే సినిమా అంతా నడిచింది. అంటే వివేకానంద రెడ్డితో ఇక పార్టీ పెట్టినప్పుడు పార్టీకి సపోర్ట్ చేయమని అడగటం మొదలు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీలో ఉన్న బాబాయిని తీసుకొచ్చి దీంట్లోకి దింపడం అనేది ఆ ప్రయత్నాలు ఎట్లా జరిగినాయి, ఇంటికి వచ్చి కూర్చొని మాట్లాడటం, భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళందరూ ఆ భేటీ అంతా అంశాలన్నీ మొత్తం పోసగొట్టించడం వచ్చినట్టుగా చెప్పుకుంటూ వచ్చారు వీళ్ళు మొదటి నుంచి కూడా. అయితే సినిమా మొత్తంలో కూడా చాలా క్రూరంగా ఆ కుక్కని ఒక టార్గెట్ వేసి చంపడం అనేది మాత్రం నిజంగా ఎవరినూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంత పెద్ద స్కెచ్ అనేది నిజంగా సినిమాల్లో మాత్రమే అవుతుంది అనుకుంటున్నాం, కానీ వాస్తవం చెప్పాలంటే ఇది రెక్కి అంటే వాస్తవ నిజాలు కాబట్టి ఇంత క్రూరంగా ఉంటారండి. రెక్కి అంటేనే అంత క్రూరంగా ఉంటారండి. కానీ 2 సార్లు 3 సార్లు రెక్కి నిర్వహించినప్పుడు వీళ్ళకి ఎందుకు అనుమానం రాలేదు అనిపించింది నాకు. రెక్కి నిర్వహించిన విధానం కూడా చక్కగా చూపించారు. గమనిస్తారు కదా, పనివాడు గమనిస్తూ ఉంటాడు వీళ్ళు ఎందుకు వచ్చారు ఏంటి అనేది. అది చక్కగా చిత్రీకరించారు. కుక్కనే చంపడం అనేది అంటే ముందుగా కుక్కనే చంపాలి అవును అని వాళ్ళు స్కెచ్ కూడా కరెక్ట్గా వేశారు. వాళ్ళు సగం బలం అక్కడే ఉంది, కుక్క ముందు అడ్డం అయిపోద్ది లేకపోతే అనే ఉద్దేశంతోనే ఆ పెంపుడు కుక్కనే వాళ్ళు అంతమొందించడం అనేది చాలా బాగా చూపించారు. ఇంకొకటి ఏంటంటే అసలు వంశవృక్షం ఎలా ఉంటుంది, వంశవృక్షం
రాజారెడ్డి కానీ లేకపోతే ఇటు పక్కన భాస్కర్ రెడ్డి ఫ్యామిలీ కానీ వీళ్ళు అసలు ఎవరు, వీళ్ళు పుట్టుపూర్వత్రాలు ఏంటి అనేది ఆ వంశవృక్షం అంతా చక్కగా సినిమా స్టార్టింగ్లోనే చూపించుకుంటూ వచ్చారు. అదొకటి మన కథ అర్థం కావడానికి చాలా సులభంగా ఉంది, అర్థం చేసుకోవడం చాలా ఈజీ అయింది. అవును. అలాగే ఎర్రగంగిరెడ్డి మనకి ఎప్పుడైనా పక్కలో బలివులాగా శత్రువు మన పక్కనే ఉంటాడంటానికి అర్థం పట్టేలాగా ఇప్పుడు మనం చాలా మటలు తీసుకున్నప్పుడు కూడా పక్కన వాళ్ళే మట్టు పెట్టారు. ఎందుకంటే సూరి భాను విషయంలో కానీ ఇట్లా ఏ కేసు తీసుకున్నా కానీ పక్కన వాళ్ళే ఇబ్బందులు అయినాయి. గతంలో రంగమట జరిగినప్పుడు కూడా కొంతమంది ఆ పక్కన వాళ్ళే అక్కడ ఉన్న వాళ్ళు సహకరించారని చెప్తూ ఉంటారు. అది ఇప్పుడు మన గతంలో మహాభారత కాలం నాటి నుంచి కూడా ఉన్న సూత్రమే. ఎప్పుడైనా సరే మన పక్కన ఉన్న వాళ్ళు నమ్మకూడదు అనడానికి ఎర్రగంగిరెడ్డి పాత్ర అనేది అది ఒక పాత్ర హైలైట్ అయింది. అంటే నమ్మక ద్రోహం ఎలా ఉంటుంది, ఎప్పుడో జరిగిన సంఘటన మనసులో పెట్టుకుని, బెంగళూరులో జరిగిన లావాదేవీలు మనసులో పెట్టుకుని తనకి వాటా తనకి ఇవ్వలేందుకు కక్ష పెంచుకుని పక్కనే ఉంటూనే అతను ఈ స్కెచ్ వేయడంలో భాగమయ్యాడు అనేది చూపించారు. అది కూడా చాలా బాగుంది. అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవాలనుకుంటే సాధారణంగా వివేకానంద రెడ్డి అసలు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా, ఎందుకంటే తను టచ్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ మనం సినిమాలో కూడా చూస్తే ఆ దస్తగిరి కానీ మిగతా పాత్రలు మాట్లాడుకునేటప్పుడు కనీసం గొడ్డలి తయారు చేయించే దాన్ని కూడా ఈ చుట్టుపక్కల వద్దు, ఎందుకంటే ఏది ఉన్నా సరే ఆయనకు సమాచారం వెళ్ళిపోద్ది. అంటే ఇంతటి మంచి పేరున్నటువంటి వ్యక్తిని నిజంగా ఆయన మీద థ్రెట్ ఉంటుందని ఆయన కూడా అనుకోని లేకపోయింది. ఏమంటారు? అంతే. ఎందుకంటే ఆ గొడ్డల విషయంలో కూడా అంటే అంత హరిబరిగా గొడ్డలని తీసుకురావడం ఏంటి అర్థం కాలే నాకు. పక్కాగా స్కెచ్ వేసుకున్న వాళ్ళు ముందుగానే చేయించుకుని రెడీగా పెట్టుకుంటారు. టైం దగ్గర పడుతున్నా కానీ గొడ్డలు రావట్లేదని టెన్షన్ పడుతుంటారు. అది కూడా బాగా క్రియేట్ చేశాడు. అవును, ఒక ఇంటెన్సిటీ క్రియేట్ చేశాడు. ఆ గొడ్డలు రావట్లేదు, ఇంకా గొడ్డలు రావలేదని. ఆ గొడ్డలి పాత్ర కూడా కీలకం. అలాగే ఎంత డబ్బులు చేతులు మారింది ఈ హత్య వెనకాలని, ఒక 40 కోట్ల రూపాయల దాకా చేతులు మారినట్టుగా. అంటే ఒక వ్యక్తికి జీవితాన్ని వెలకట్టాలంటే ఒక 40 కోట్ల వెలకట్టారు అనేది మనకు అర్థమవుతుంది. అంటే దీని వెనకాల 40 కోట్లు లాస్ అయినా పర్లేదు అన్నప్పుడు ఎంత కక్ష పెంచుకుని ఉంటారో, దాని వెనకాల ప్రయోజనాలు ఏమిటి. అలాగే మన పార్టీకి టికెట్ వ్యవహారాలు అవినాష్ రెడ్డి వాళ్ళు, వివేకానంద రెడ్డి ఉంటే మనకి చాలా కష్టం అనేది, మన మనుగడ కష్టం అని వాళ్ళు ముఖ్యమైన అంశం దాని మీద, అదే అసలు అంశం, మెయిన్ అంశం అదే. దాని మీద చుట్టూ భారతిరెడ్డిను అవినాష్ రెడ్డి కలిపి వాళ్ళు ఎట్లా కుట్ర పన్నారు అనేది దీంట్లో చూపించారు. అయితే ఈ సినిమాలో చాలా ముఖ్యమైన పాత్రలు తీసుకోవాలనుకుంటే జగన్ పాత్ర అనేది మాత్రం నిమిత్త మాత్రంగానే కనిపిస్తానికి మాత్రం జగన్ కనిపిస్తున్నాడు, కానీ అసలైనటువంటి ఒక హీరోయిన్ అంటే మటుకు మనకి అవినాష్ రెడ్డి, భారతిరెడ్డి, వీళ్ళిద్దరు మాత్రం, వాళ్ళిద్దరే మెయిన్ ప్రధాన పాత్రలుగా కూడా చూపించారు. అలాగే ఆ తండ్రి భాస్కర్ రెడ్డి పాత్ర ఎంత క్రూయాలిటీ ఉంటుంది అనేది, ఆ పాత కక్షలు ఎలా ఉంటాయి అనేది అక్కడ చూపించారు. అలాగే దస్తగిరి పాత్ర అసలు ముందు మరణానికి దస్తగిరి అంగీకరించడు, చంపడానికి అంగీకరించడు, బయటికి వెళ్ళిపోతే అతను కన్విన్స్ చేస్తాడు తీసుకొచ్చి. ఆ శంకర్ రెడ్డి కానీ వీళ్ళందరూ తర్వాత ఎలా స్కెచ్ చేశారు, ఆ ఇంట్లోకి ఎలా ఎంటర్ అయ్యారు, అంటే సిబిఐ ఛార్జ్ షీట్లో ఉన్నట్టుగానే వాళ్ళు చేసి ఉంటారు ఇది. ఎందుకంటే వాళ్ళు విన్నారు కదా, అప్రూవల్గా మారి దస్తగిరి మొత్తం అంతా చెప్పినప్పుడు వాళ్ళు ఎలా వెళ్ళింది, ఏం చేసింది అంతా చెప్పింది కాబట్టి అదే వెర్షన్తో సినిమా తీశారు. సాధారణంగా మనకి ఏంటంటే ఎలా జరిగింది అనుకుంటూ ఉంటాం కదా, ముందు హార్ట్ అటాక్ అని, ఆ తర్వాత ఏంటంటే ఆ సునీతారెడ్డి వాళ్ళ నాన్నగారిని చూడటానికి వచ్చినప్పుడు కూడా అది కప్పేసేసి అసలు చూడటానికి వీలు లేకుండా కవర్ చేద్దామని ట్రై చేశారు. కానీ చివరికి అది చూసే పరిస్థితి కల్పించడం కూడా, అంటే ఇది మామూలుగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం కాదు, ఎవరో ఇది చంపారు అనేది అప్పుడు బయటపడుతుంది. అయితే ఈ సినిమాలో ఒక చిన్న డౌట్ అయితే వచ్చింది. ఏంటంటే సాధారణంగా వాస్తవ దృశ్యాలు బట్టి మనకి పొద్దున్నే 8:30 ఆ టైంలోనే విజయసాయిరెడ్డి వచ్చి ఇది గుండెపోటు అని చెప్పడం, తర్వాత వీళ్ళు సునీత వీళ్ళందరూ హైదరాబాద్ నుంచి బయలుదేరే లోపే ఇక్కడ అవినాష్ రెడ్డి పోస్ట్ మార్టం చేయనీయకుండా దాన్ని ఫస్ట్ ఫ్రీజర్ బాక్స్లో పెట్టాడు. ఇవన్నీ చాలా ఉన్నాయి, కానీ సినిమాలో విజయసాయిరెడ్డి మాట్లాడినటువంటి ఒక సందర్భం అయితే కనిపించలేదు. సో అది ఛార్జ్ షీట్లో లేదని చెప్పేసి అనుకోవచ్చా, ఎలా అనుకోవచ్చు? అదే అంతే అనుకోవాలి, లేదా అది అప్రస్తుతం అనుకుని కూడా దాన్ని అనవసరం మళ్ళీ నిడివి పెరిగిపోద్దనే ఉద్దేశంతో కూడా కావచ్చు కదా. అంటే ఇది మామూలుగా ఈ మధ్యన రాజధాని ఫైల్స్ అనే ఒక సినిమా వచ్చింది, రాజధాని ఇష్యూస్ మీద ఆ సినిమా. అదేంటంటే జనంలోకి అంతగా వెళ్ళాల, కానీ ఈ సినిమా ఏంటంటే జనంలోకి వెళ్ళిపోయింది బాగా. దీనికంటే యూట్యూబ్ లాంటి దీంట్లో మీడియాలో పెట్టడం వల్ల ఒకటేనో దీనికి కమర్షియల్ ఎలిమెంట్స్ లాగా సినిమా, ఒక కమర్షియల్ సినిమాకు ఉన్న హంగులన్నీ దీనికి ఉండటం వల్ల ప్రతి ఒక్కరూ ఈ వివేకం సినిమాని చూడటానికి చూస్తున్నారు కూడా.
అది అయితే మొత్తానికి సినిమా ఆద్యాంతం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కడా కూడా ల్యాగ్ అనేది కానీ ఎక్కడా లేదు. అట్లా అని చెప్పేసి ఇది చాలా అతి భయంకరమైనటువంటి యొక్క కేరళలో జరిగేటువంటి యొక్క మన దృశ్యం టైప్ మర్డర్ కూడా కాదు. కానీ తెలిసినటువంటి సబ్జెక్ట్ని చాలా కళ్ళకు కట్టినట్టు చూపించడంలో అసలుకి ఈ సినిమా గురించి మీరు ఏం చెప్పగలరు? అంటే సాధారణంగా వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు ఎవరైనా అనుకుంటారు ఎలా చనిపోయి ఉంటాడు అనుకుంటారు కదా, దాన్నే కళ్ళకు కట్టినట్టుగా చిత్రీకరించడం అనేది ఎవరైనా చూడాలనుకుంటారు. అసలు ఎలా జరిగింది, అందువల్ల ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఇది. అసలు ఈ మర్డర్ ఎలా జరిగింది, ఎలా చేశారు, ఏం మాట్లాడుకున్నారో ఇవన్నీ ఆ డైలాగ్తో సహా వాళ్ళు ఎక్కడ ఆర్టిఫిషియల్గా చేయకుండా సహజంగా ఉండేట్టుగా ప్లాన్ చేసుకున్నారు. సహజంగా చేయటం వల్ల అసలు మర్డర్ ఎలా జరిగింది, వివేకానంద రెడ్డిని ఎలా చంపారో, ఆ ఇంట్లో ఆ పనివాడు కానీ ఉండడం, ఆయన ఒంటరిగా ఉండటం కానీ, ఆ ఎర్రగంగిరెడ్డి స్టార్టింగ్ కలవాలని చెప్పి రావటం కానీ, ఆయన వెళ్ళిపోయి వీళ్ళందరూ రావడానికి వివిధ మార్గం చేయటం కానీ, ఆ తర్వాత వీళ్ళు చంపడం కానీ, చంపే విధానం కానీ, గొడ్డలు పెట్టి వేట్లు వేయటం కానీ, ఇవన్నీ కూడా చాలా న్యాచురల్గా చిత్రీకరించారు ఇది. సో మొత్తానికి ఈ సినిమాకి సంబంధించి చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్తారు? అంటే అప్పుడు చూడడం వాళ్ళకి ఇది ఒక ప్రత్యక్షంగా చూసే వెసులుబాటు అని చెప్పొచ్చు. ఇది ఆ మటర్ని ఏదో ఊహించుకున్నారు అప్పుడు, అది ఊహకి ఒక తెర రూపం కల్పించారు. ఇది ఒక వాస్తవ చిత్రం లాగానే ఉంది సినిమా. సో అయితే ఈ సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి? సాధారణంగా రెగ్యులర్ ఫార్మాట్లో థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలకి మనం రేటింగ్ ఇస్తామండి. దీనికి రేటింగ్ ఇవ్వాల్సింది మనం కాదు, దీనికి ప్రజలే ఇవ్వాలి రేటింగ్. దీన్ని చూస్తున్నారంటే మరి అన్ని మిలియన్ల మంది చూశారంటే అది వాళ్ళు ఇచ్చే రేటింగే. ఆ రేటింగే చూడాలి ఇక్కడ మనకి. ఆ రేటింగ్ మారుతూ ఉంటుంది. రేపు సినిమా రిలీజ్ అయ్యి ఇప్పుడు మొన్న పెట్టారు, రేపు ఎల్లుండి ఎన్నికల దగ్గర పడేసరికి ఎంతమంది చూస్తారనేది దీన్ని బట్టి అదే రేటింగ్. సో చూద్దాం సార్. మొత్తానికి సినిమా మాత్రం ఒకేసారి చూసిన వాళ్ళు నాకు తెలిసి ఖచ్చితంగా ఒకేసారి వదులుతలేదు. దీన్ని ఇంట్లోనే కూర్చొని చూసే వెసులుబాటు కాబట్టి కనీసం 3 నుంచి 4 సార్లు చూసేటువంటి ఒక పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ.